అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఢిల్లీలో సమావేశం. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలే పరిష్కారం. ఇద్దరు సీఎంలు కూర్చొని మాట్లాడుకున్నారు. పరిష్కారం దిశగా ఆలోచిద్దామని అవగాహనకి వచ్చారు. దీనిపై తెలంగాణలో 3 ప్రధాన పార్టీలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎవరి వాదన ఏంటో చూద్దాం. ఏపీతో జల వివాదాలు పరిష్కరించుకోవడం తమకి ముఖ్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయ లబ్ధి కోసమే ఏపీతో గొడవ పడాలని, వివాదాలు పరిష్కారం కాకూడదని కొందరు కోరుకుంటున్నారని, వివాదాలు లేకుండా సమస్యలు పరిష్కరించడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఢిల్లీ మీటింగ్ పై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడితే ఊరుకునేదే లేదన్నారు కేటీఆర్. రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన వాటా రావాల్సిందేనని, లేదంటే తెలంగాణ తరహా ఉద్యమం రావడం ఖాయమన్నారు కేటీఆర్. నీటి వాటాల పరిష్కారానికి చంద్రబాబు డైరెక్షన్ లో కమిటీ వేశారని, కమిటీ నిర్ణయమే ఫైనల్ అని రేవంత్ ఎలా ఒప్పుకుంటారని చెప్పారు కేటీఆర్. చంద్రబాబు చెప్పినట్లు రేవంత్ నడుస్తామంటే తాము ఒప్పుకోము అంటున్నారు కేటీఆర్. ఇక ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో అసలు ఏం జరిగిందో ఇద్దరు బహిర్గతం చేయాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇద్దరు సీఎంలు సొంత ఎజెండా తీసుకుని సమావేశానికి వెళ్లారన్నారు. జల వివాదంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఒకే వేదికపై కూర్చోబెట్టడంలో కేంద్రం విజయం సాధించిందన్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గోపీకృష్ణ సిద్ధంగా ఉన్నారు. గోపీకృష్ణ, ఇటు ఢిల్లీలో సమావేశం ఇప్పుడు తెలంగాణలో పెద్ద చర్చకే దారితీసింది. 3 పార్టీలు 3 వెర్షన్స్ బయటకు చెప్తున్నాయి. అసలు యాక్చువల్ గా సమావేశంలో నీటి వివాదాల సమస్య పరిష్కారానికి వచ్చిందా లేదా, డీటెయిల్స్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రులతో ఉన్నతాధికారులతో జరిపిన సమావేశం. ఇది ఇన్ఫార్మల్ సమావేశం. దీనికి సంబంధించి అధికారికంగా ఇది అపెక్స్ కౌన్సిల్ సంబంధించిన భేటీ కాదు అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి చెప్పారు. సో కేంద్ర ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాల పరిష్కారాలకు సంబంధించి నీటి అంశాలపై చర్చించేందుకు రావాలని చెప్పి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా కొన్ని అంశాలకు సంబంధించి పరిష్కారం చూపించడం జరిగింది. అది 2 రాష్ట్రాల మధ్య ఉన్న ప్రాజెక్టుల వద్ద టెలిమీటర్స్ ఏర్పాటు చేయడం ఒకటి, అలాగే కేఆర్ఎంబి జిఆర్ఎంబి కార్యాలయాలు ఒకటి అమరావతిలో, ఒకటి హైదరాబాద్లో ఏర్పాటు చేయడం ఒకటి, అలాగే శ్రీశైలం డ్యామ్ ప్రాజెక్టుకి సంబంధించి మరమ్మతులకు సంబంధించి నిర్ణయం మరొకటి. ఈ 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి ప్రాజెక్టులు కానీ, ముఖ్యంగా నీటి కేటాయింపులు కానీ, అలాగే ఇప్పుడు కడుతున్న ప్రాజెక్టులు, వాటికి అనుమతులు, వీటన్నిటికి సంబంధించి చర్చించేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని, అందులో కేంద్ర ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, సాంకేతికపరమైన అధికారులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు వీళ్ళంతా కూడా ఉంటారు. ఈ సోమవారం నాటికి ఆ కమిటీ ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తోంది. సో బనకచర్లను మాత్రమే టార్గెట్గా చేసుకుని ఈ సమావేశం జరగలేదు. మొత్తం ఓవరాల్గా బనకచర్లని పైన ఫిర్యాదుతో మొదలుపెట్టి రేవంత్ రెడ్డి మొత్తం తెలంగాణలో, ముఖ్యంగా తెలంగాణ నీటి కేటాయింపులు, తెలంగాణ నీటి ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎంత నీటిని వాడుకుంటుంది, తెలంగాణ ఎంత నీటిని వాడుకుంటుంది, అలాగే వరద జలాలుగా ముఖ్యంగా సముద్రంలోకి ఎంత నీరు వృధాగా పోతుంది, సో ఆ లెక్కలన్నీ తేల్చేందుకు ఒక కమిటీ వేయడం జరిగింది. దీన్ని ఒక ముందడుగుగా కేంద్రం చూస్తుంది. సో 2 రాష్ట్రాలకి మధ్య సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించేందుకు తీసుకున్న స్టెప్గా దీన్ని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. సో రాజకీయంగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇది తెలంగాణ విజయం అని చెప్తున్నప్పటికీ దానిపైన ముఖ్యంగా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఒక రోడ్ మ్యాప్ రూపొందించేందుకు ఒక కమిటీ అనేది ఏర్పాటు కాబోతోంది. గడిచిన 10 ఏళ్లలో కూడా ఇటువంటి సమావేశాలు అనేకం జరిగాయి కేంద్రం వద్ద. కానీ రేవంత్ రెడ్డి, కేసీఆర్, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇక్కడ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి కేటాయింపులకు సంబంధించి కొత్త ప్రాజెక్టులు ఏపీ ప్రభుత్వం చేపడుతుంది కాబట్టి, సో తెలంగాణలో ఇంతకుముందే ఇనిషియేట్ తీసుకున్న ప్రాజెక్టులకు సంబంధించిన నీటి కేటాయింపులు కానీ, వాటి అలొకేషన్స్, వీటి సంగతి ఏంటి, వాటిని పట్టించుకోకుండా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కదా అని చెప్పి పక్క రాష్ట్రానికి అనుమతులు ఇస్తూ పోతే తెలంగాణకు నష్టం జరుగుతుందన్న కోణంలోనే ఒక సమావేశం నిన్న జరిగింది. సో దీనికి సంబంధించి ఇంకా ఏది ఒక ప్రాజెక్ట్ అంటూ కానీ, లేక ఇంత నీటిని ఏపీ తీసుకోవాలి, ఇంత నీటిని తెలంగాణ తీసుకోవాలన్న అంశం పైన ఒక క్లారిటీ అనేది రాలేదు. ఇకపై ఏర్పాటు కాబోయే కమిటీ ద్వారా నెక్స్ట్ ఫ్యూచర్లో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటివరకు ఎంత నీటిని వాడుకుంటున్నారు, ఎంత నీటి లభ్యత ఉంది, ఎవరెవరు ఎన్నెన్ని టీఎంసీలు వాడుకోవచ్చు, కొత్త ప్రాజెక్టులు, వాటికి అనుమతులకు సంబంధించి ఎంత ఫీజిబిలిటీ ఉంది, వీటన్నిటికి సంబంధించి ఆ కమిటీ, టెక్నికల్ కమిటీ అధ్యయనం చేసి ఎంత నీటి లభ్యత ఉంది, ఎంత సముద్రంలోకి వృధాగా పోతుంది, 2000 టీఎంసీలు ఏటా సముద్రంలోకి వృధాగా పోతుంది అంటున్నారు. నిజంగా అంత వెళ్తుందా, అందులో తెలంగాణ ఎంత వాడుకోవచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా తెలంగాణ 13 పాయింట్ల ప్రతిపాదనలు కేంద్రం ముందుంచడం జరిగింది. ఏపీ బనకచర్లతో పాటుగా ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర మధ్య ఉన్న ఏ ఇబ్బందులు ఉన్నాయో వాటిని 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ముఖ్యమే కాబట్టి, సో కింద రాష్ట్రంగా మిగులు జలాలను, వరద జలాలను వాడుకునే హక్కు మాకు ఉంటుందన్న విషయాన్ని కూడా నిన్న
చెప్పినట్లుగా తెలుస్తుంది. సో కేంద్రం అయితే పర్టికులర్గా ఒక అంశానికి సంబంధించి అని చెప్పి ఎక్కడక్కడ పిఐబి ద్వారా ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు. అందులో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జలాలకు సంబంధించి అని మెన్షన్ చేయడం జరిగింది, కానీ ప్రాజెక్టులు అని చెప్పి మెన్షన్ చేయలేదు. సో ఓవరాల్గా ఈ కమిటీ ఏర్పాటిన తర్వాత ఆ కమిటీ 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి లభ్యత, కడుతున్న ప్రాజెక్టులు, అనుమతులు వీటన్నిటికి సంబంధించి అధ్యయనం చేసిన తర్వాత వారి లెవెల్లో పరిష్కారం అయ్యాయి, వారి లెవెల్లో పరిష్కరించి ఉన్నత స్థాయి అంశాలకు సంబంధించి మళ్ళీ ఇటు కేంద్రానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి స్థాయిలో మళ్ళీ సమావేశం జరగబోతోంది. సో దీనికోసం మళ్ళీ అపెక్స్ కౌన్సిల్ 2000 ఇటు ఉమాభారతి అలాగే గజేంద్ర సింగ్ షెకావత్ హయాంలో 2 సార్లు అపెక్స్ కౌన్సిల్ రాష్ట్ర విభజన తర్వాత జరిగాయి. సో నెక్స్ట్ ఈ కమిటీ నివేదిక తర్వాత మళ్ళీ ఒకసారి అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగబోయే అవకాశం కూడా ఉంది. సో దాని ఆధారంగా 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల అంశాలకు సంబంధించి పంచాయతీని పరిష్కరించుకునేందుకు ఒక మార్గం లభిస్తుంది అని చెప్పి కేంద్రం భావిస్తుంది. సో చూడాలి మరి ఈ కమిటీ ఎటువంటి అంశాలని ముఖ్యంగా పరిగణలోకి తీసుకుంటుంది, ఏ అంశాలను లేవనెత్తుతుంది, ఎంతవరకు సమస్య పరిష్కారం అవుతుందని మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.